అది కేవలం ఒక అమ్మ అంగీకారానికి కల్పించాడు. కల్పించిన తర్వాత ఆతుర సన్యాసం తీసుకున్నాడు. అయితే ఆతుర సన్యాసం తీసుకుని మళ్ళీ బ్రతికితే మాత్రం ఆ సన్యాసంతో కొనసాగిపోకూడదు. కొందరు హఠాత్తుగా ఏదో వైరాగ్యం వచ్చిందని కాషాయ గుడ్డలు కుట్టుకుని వెళ్ళిపోతుంటారు. వాడిని భ్రష్టుడు అంటారు. ఎందుకంటే అలాంటి అసంప్రదాయ సన్యాసాల్ని శాస్త్రం అంగీకరించదు. సన్యాసానికి సంప్రదాయం ఉండాలి ఇక్కడ. అందుకే ఆతుర సన్యాసం తర్వాత తీసుకోవాల్సిన సంప్రదాయ సన్యాసం తీసుకోవాలి. అంటే ఆతుర సన్యాసం తీసుకున్నవాడు తిరిగి బ్రతికినట్లయితే, ఎలాగో బ్రతికిపోయాను కనుక గృహస్థాశ్రమం కలుద్దాం అనకూడదు. వాడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. అయితే ఎలాగో సన్యాసం డిక్లేర్ చేశాను కనుక సన్యాసిని కొనసాగకూడదు. అప్పుడు సంప్రదాయ సన్యాసి తీసుకోవాలి. సంప్రదాయ సన్యాసిని తీసుకోవాలంటే ఒక సిద్ధుడైన సన్యాసి వద్ద వెళ్ళి దీక్షగా సన్యాస స్వీకారం చేయాలి. అప్పుడు బయలుదేరాడు ఆయన. అక్కడి నుంచి కాలడి నుంచి నర్మదా నదీ తీరం వరకు బయలుదేరండి. ఓంకారేశ్వర క్షేత్రం ఉందే అక్కడి దాకా వెళ్ళాడు. ఎక్కడి కాలడి, ఎక్కడి నర్మదా, అక్కడికి వెళ్ళడం బుద్ధి కేరళలో కాలల్లో ఉన్న పిల్లాడు ఎలా కలిగిందో అలాంటప్పుడే తెలుస్తుంది శంకర శంకర సాక్షాత్ అని అంగీకరించక తప్పదు. అలా బయలుదేరిన మహానుభావుడు ఆ నర్మదా నదీ తీరం వద్దకు వెళ్ళి గురు ఉపసదనం చేశాడు. అక్కడ గురువు ఎవరు? గోవింద భగవత్పాదుల వారు. ఆయన గుహలో ఉన్నాడు. గుహాద్వారం ప్రాదేశమాత్రం. ప్రాదేశమాత్రం అంటే జుట్టెడు అని కొలత, చెయ్యి చాచితే మన జానెడు అంటూ ఉంటామే ఆ కొలత, అంతే ఉంది గుహాద్వారం. ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్ళి ఆయన అలా కూర్చున్నాడు. ఆశ్చర్యమే కదా. సిద్ధపురుషులకి ఇవి ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. పైగా పతంజలి యొక్క స్వరూపమే గోవింద భగవత్పాదులని శంకరులే అన్నట్టుగా శంకర విజయం మనకు చెప్తుంది ఇక్కడ. పతంజలి అంటే ఆదిశేషవే కదా. అలా ప్రవేశించగలిగే శక్తి ఆ యోగ లక్షణం, అది ఆ శక్తి యోగానికి ఉంటుంది. దానివల్ల ఆయన లోపల ఉన్నాడు. ఆ విషయం తెలుసుకుని గుహ ముందు నిలబడి ఈయన స్తోత్రం చేశాడు. ఆయనకి తస్త్వం అన్నాడు ఆయన లోపల నుంచి, ఎవరు నువ్వు అని. ఆ ప్రశ్న మనకు వేసుకుంటే ఎవరు నువ్వంటే ఏమనొస్తుంది? ముందు శరీరము, నామము, రూపము అని ఇవన్నీ తోస్తాయి. కానీ ఈ నామము, రూపము వీటితో మమకారమైన పరిహరించగా ఏది మిగిలి ఉంటుందో, దేన్ని పరిహరించలేమో అదే నేను అన్నాడు మహానుభావుడు. తదేకో విశిష్ట శివ కేవలోహం, ఏక అవశిష్ట శివ కేవలోహం. అన్నీ తీయగా ఏది మిగిలి ఉంటుందో, దేన్ని తీసేయలేమో అదే నేనన్నాడు. అంటే ఎక్కడ అలా చెప్పాలో అలా చెప్పాలండి. ఎవరైనా నువ్వెవరు అని అడగగానే ప్రతివాడి దగ్గర ఇలా చెప్పకూడదు. అడిగిన వాడి బట్టి చెప్పాలి. ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవడానికి నువ్వెవరు అంటే మన పేరే చెప్పాలి, కానీ నామరూపాలు లేని ఆత్మని నేను వాడి దగ్గర చెప్పకూడదు. ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి. కనుక ఆయన ఏ విధానంలో వచ్చాడో, ఎవరిని ఆశ్రయించాడో, వారి ద్వారా పొందవలసినటువంటి ఆశ్రమానికి ఏ జ్ఞానం అర్హతో ఆ జ్ఞానాన్ని సమాధానంలో చెప్పాడు. అది శంకరుల గురించి తెలుసుకున్నప్పుడు అద్భుతమైన విషయం.